ఏపీలో మహిళల భద్రత కోసం శక్తి యాప్ను తీసుకొస్తామన్నారు సీఎం చంద్రబాబు. మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. మరో 4 ఏళ్లు గడిస్తే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు మాజీ సీఎం జగన్. కోటరీ నుంచి బయటపడితేనే జగన్ కి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. మహిళలను దృష్టిలో పెట్టుకునే తమ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపట్టిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీతోనే మహిళా సాధికారత ప్రారంభమైందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించామన్నారు. డీలిమిటేషన్ పూర్తయితే 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని చెప్పారు సీఎం చంద్రబాబు. మహిళా సాధికారత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాం. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు. ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం గాని మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నా. సంతాన ఉత్పత్తి పెంచాలని కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్ని కానుపులకైనా ప్రభుత్వ పరంగా ప్రసూతి సెలవులు ఇస్తామన్నారు. మహిళల భద్రత కోసం శక్తి యాప్ను తీసుకొచ్చామని అసెంబ్లీలో చెప్పారు. మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఎంతమంది పిల్లలున్నా కొత్త స్కీమ్ వర్తిస్తుందని తెలిపారు చంద్రబాబు నాయుడు. పుట్టిన ఆడబిడ్డ పేరుతో 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి పాస్ పుస్తకం ఇచ్చి 18 సంవత్సరాల తర్వాత ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఒక కుటుంబ పెద్దగా కానుక ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామన్నారు మంత్రి నారా లోకేష్. పీజీ విద్యార్థులకు గత ప్రభుత్వం తొలగించిన ఫీజు రియంబర్స్మెంట్ ను తిరిగి తీసుకువస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వమే బకాయిలు పెట్టిందని దీనిపై చర్చించేందుకు సిద్ధమని సవాల్ చేశారు మంత్రి లోకేష్. గత ప్రభుత్వంలో హక్కుల కోసం పోరాడిన టీచర్లపై పెట్టిన అక్రమ కేసులన్నీ సమీక్షించి ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామన్నారు లోకేష్. ఉపాధ్యాయులు ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడాలనుకుంటే వాళ్ళని గత ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది, బంధించింది, కేసులు కూడా పెట్టింది. గౌరవ హోంమంత్రి గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. గతంలో పెట్టిన కేసులన్నీ కూడా తీపిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతిపక్షంలో కూర్చోవడం తమకు కొత్తేమీ కాదన్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. ప్రజల గొంతుకగా వైసీపీ పోరాడుతుందన్నారు. మరో 4 ఏళ్లు గడిస్తే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజల కష్టాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలను హక్కున చేర్చుకున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు జగన్. వైసీపీ ఆవిర్భావం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు జగన్. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ చుట్టూ ఓ కోటరీ ఉందన్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆ కోటరీ వల్లే తాను జగన్ కు దూరమైనట్లు చెప్పారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్ కు భవిష్యత్తు ఉంటుందన్నారు. లీడర్ అనేవాడు చెప్పుడు మాటలు నమ్మొద్దన్నారు. కాకినాడ పోర్టు కేసు విషయంలో విజయవాడలో సిఐడి విచారణకు హాజరయ్యారు. There are about 20-25 questions. So I will not be able to explain to you all the 20-25 questions, but whatever I have told before CID, they're all truths and facts and factually correct statement has been given to them. Liquor scam, karta karma kriya, all are Kasireddy Rajshekhar Reddy. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిందన్నారు. ఏపీలో విద్యార్థులు చదువులు మానుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నికల ముందు విద్యార్థులకు యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. తిరుపతి కలెక్టరేట్ దగ్గర యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్నారు కరుణాకర్ రెడ్డి. విద్యార్థులను, యువతని, అన్ని వర్గాలని దగా చేసి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అందరినీ కూడా దగా చేస్తున్నారు. వైసీపీ నేత నటుడు పోసాని రిలీజ్ కు మరోసారి బ్రేక్ పడింది. పోసానిపై పీటీ వారెంట్ వేశారు సిఐడి పోలీసులు. పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. దీంతో ఆయన ఇవాళ రిలీజ్ కావాల్సి ఉండగా సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో జైలు నుంచి రిలీజ్ కాలేకపోయారు. సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ను కొట్టివేయాలని పోసాని దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది ఏపీ హైకోర్టు.